ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. అందరు ఆడవాళ్ళ గురించి కాదు, కొంతమంది గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మళ్ళీ అందరినీ అందరు ఆడవాళ్ళు ఒకలా ఉండరు కదా. అందరు ఒకలా ఉండరు. ఆడవాళ్ళు కొంతమంది ఏంటంటే హస్బెండ్ విషయంలో నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు, నన్ను చులకన చేస్తున్నాడు, అసలు నన్ను పట్టించుకోవటం లేదు, ఆయన ఆఫీసు ఆయన బిజీలోనే ఉంటున్నాడు, స్టార్టింగ్లో నన్ను ప్రేమ లేదు, ఎఫెక్షన్ లేదు, నాతో ప్రేమగా మాట్లాడట్లేదు, నా పక్కన ఉండట్లేదు, నా పక్కన పడుకోవట్లేదు అని చాలా ఫీల్ అయిపోతూ మదన పడిపోతూ ఉంటారు. అంటే ఇది ఆడవాళ్ళ అపోహ అనుకోవచ్చు అంటారా? నిజంగా ఫీల్ అవుతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం బజార్కి వెళ్ళి ముచ్చటపడి ఒక కొత్త చీర కొనుక్కుంటాం. ఆ కొత్త చీరను చూసినప్పుడల్లా చాలా ఫీల్ అయిపోతాం. అది కట్టుకున్నప్పుడు కూడా చాలా అబ్బా ఎంత బాగుందో అని ఫీల్ అవుతాం. ఓ ఏడాది పోయిన తర్వాత అది కలర్ ఫేడ్ అవుతుంది. దాన్ని చూసినప్పుడు అంత టెంప్టేషన్ రాదు కట్టుకోవాలని, లేదా అంత ఇష్టం అనిపించదు. నార్మల్గా మిగతా చీరలతో పాటు అది కూడా ఒకటైపోతుంది. చీర అయినా భార్య అయినా ఒకటే. భార్య కూడా కొత్తలో కొత్త మురిపం ఎవరికైనా ఉంటుందమ్మా. అది శాశ్వతం అనుకోకూడదు. అది ఆడదానే. దాన్ని అపార్థం చేసుకున్నాం. అంటే ఇవాళ నిన్ను ప్రేమగా చూశాడు, ఇలా గాల్లో ఎత్తేసాడు సినిమా హీరోయిన్ లా అంటే ప్రతిరోజు గాల్లో ఎక్కడ ఎత్తుతాడు? ఓ రోజు ఎప్పుడో కొత్తలో చేస్తుంటాడు. 10 ఏళ్ల తర్వాత 3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా నువ్వు నన్ను గాల్లో ఎత్తలేదంటే వాడు ఎత్తడు. కొత్త మురిపం ఎవరికైనా ఏ విషయంలో అయినా ఉంటుంది. అలాగే భార్య విషయంలో కూడా ఉంటుంది. భార్య కూడా అంతే. భర్తకి అడుగడుగునా సేవ చేస్తుంది. వాడు బ్రష్ మీద పేస్ట్ దగ్గర నుంచి వేస్తుంది. స్టార్టింగ్ లో వాడు టవల్ అంటే టవల్ రెడీగా పట్టుకుని నిలబడి వెనక ఇంత అక్కడక్కడే కూడా కుక్క పిల్లలా తిరుగుతుంటుంది. అదే నువ్వు కొన్నాళ్ళ తర్వాత చేస్తావా? పిల్లలు, వంటలు, వ్యాపకాలు, అబ్బా పేస్ట్ అక్కడ ఉంది తీసుకోండి, టవల్ ఇక్కడ తీసుకోండి అని చెప్తావు. ఇంకో 2 ఏళ్ళు పోయిన తర్వాత అక్కడ ఉంది ఎక్కడ ఉంటుందో తెలియదా మీకు? టవల్ తీసుకోలేరా? బ్రష్ మీ పేస్ట్ వేసుకోలేరా అని తిరిగి తిట్టే పరిస్థితికి వచ్చేస్తుంది. అంటే కాలం మారుతున్న కొద్దీ మొదట్లో ఉన్నంత మురిపం తర్వాత ఉండదు అన్న సంగతి ఆడది కూడా అర్థం చేసుకోవాలి. నన్ను కొత్తలో ఎలా చుట్టలేదు, కొత్తలో హోటల్లోకి తిప్పేవాడు, అప్పుడు నువ్వు మరి వాడికి కొత్త కాబట్టి ఆ కొత్త మురిపంలో తిప్పాడు. నన్ను ఇప్పుడు తీసుకెళ్ళమంటే ఏపా ఇంట్లో కూర్చో అని విసుక్కుంటున్నాడు అని. కొన్నాళ్ళ తర్వాత మనం కూడా మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. అంటే మొదట్లో ఉన్న మురిపం ఉండదు, తర్వాత తగ్గుతుంది. నాతో ఎక్కువ టైం గడపటం లేదు అనడానికి కొత్తల్లో నీకోసం హోటల్కి వస్తాడు, సినిమాకి వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు. ఎందుకంటే నీతో గడపటం అన్నది ఆయనకి ప్రయారిటీ ఆ రోజుల్లో. ఇప్పుడు నువ్వు కూడా ఆయనకున్న ప్రయారిటీలో ఒకటి. నువ్వు ప్రయారిటీలో ఫస్ట్ లో లేవు. ఆయన లిస్ట్ లో నువ్వు కూడా ఒకదాని అంతే. ఆయన ఖాళీ ఉంటే తీసుకెళ్తాడు. ఆయనకి ఆఫీస్ ఉంటుంది, బయట ప్రపంచంలో చాలా వ్యాపకాలు ఉంటాయి మగవాడికి. ముఖ్యంగా ఆడది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో మగవాడికి చాలా ఉన్నాయి వ్యాపకాలు. అంటే వాడి ఆఫీస్ ఉంది, వాడి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, వాడికి ఇంకా బయట పనులు ఉన్నాయి, వాడి ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నారు, తల్లి తండ్రి వీళ్ళందరూ ఉన్నారు. నీకు ఆడదానికి భర్తే ప్రపంచం. అది ఉద్యోగం చేయని ఏం చేయని దాని మనసు ఇప్పుడు నేను ఫోన్ చేసి ఇంటికి మాట్లాడుతున్నట్టే ఏం చేస్తున్నా దాని మనసు ఇంటి మీదే ఉంటుంది. ఎందుకంటే అది మన నేచర్, అది మనకు పుట్టుకతో వచ్చిన లక్షణం. నీకు భర్తే ప్రపంచం, భర్తకి సంబంధించిన విషయాలే నీకు ప్రపంచం. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిజ్ లైఫ్. భర్త అనేవాడి భార్య అనేది వాడి జీవితంలో ఒక భాగం మాత్రమే. మిగతా ప్రపంచం వాడికి చాలా ఉంది. కానీ అది మర్చిపోయి నాకు టైం ఇవ్వలేదు, నాకు ఎక్కువ ఇవ్వలేదు, నాకు ఎక్కువ అది చేయలేదు, ఇది చేయలేదు అని నువ్వు బాధపడితే ప్రయోజనం లేదు. అంచేత దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఇంత బాధ నీకు కలగదు. నాకు టైం ఇవ్వలేదు అంటే వాడికి ఉద్యోగం ఉంది, వ్యాపకాలు ఉన్నాయి, అవన్నీ పోను, మిగతా టైం నీ దగ్గర ఉంటాడు. అంతేగాని నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, నాతో స్వీట్ నథింగ్ చెప్పలేదంటే పెళ్లి కాకముందు స్వీట్ నథింగ్ చెప్పినట్టు ఇప్పుడు ఎందుకు చెప్తాడు? నువ్వు చెప్తున్నావా వాడికి ఏమండి గ్యాస్ అయిపోయింది, పిల్లలకి ఫీజులు కట్టాలి, ఈ ముచ్చట్లే చెప్తావు నువ్వు. అప్పట్లో అవి చెప్పలేదు చెప్తున్నావు. కాబట్టి స్వీట్ నథింగ్స్ అనేవి ఎప్పుడు పెళ్లికి ముందే ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్ వేరు, భార్య వేరమ్మా. ప్రపంచంలో ఏ ఆడదైనా ఈ విషయం నేను 30-40 ఏళ్ల కింద నా కూతురికి చెప్పాను. గర్ల్ ఫ్రెండ్ వేరు, భార్య వేరు. నువ్వు గర్ల్ ఫ్రెండ్ గా నీ భర్తకు ఉన్నంత కాలము హ్యాపీగానే ఉంటుంది. కానీ అదే గర్ల్ ఫ్రెండ్ భార్య అయిన తర్వాత ఆ మురిపం ఉండదు, తగ్గిపోతుంది అని నువ్వు మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు బాగా ముచ్చటగా మాట్లాడాడంటే అప్పుడు నువ్వు కేవలం గర్ల్ ఫ్రెండ్వి. ఇలా ఎదురుగా కూర్చొని మాట్లాడడంలో ఆనందం ఉంది. ఇప్పుడు నువ్వు పక్కన కూర్చున్న తర్వాత ఆ ఆనందం కొద్దో గొప్ప ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, నాకు గుర్తొచ్చింది. గర్ల్ ఫ్రెండ్ వేరు, భార్య వేరు అన్నారు. ఖచ్చితంగా వేరు. కొంతమంది భార్యలు అంటారు అనమాట, ఏంటంటే నేను భార్యని అయిపోయాననే కదా నువ్వు ఇట్లా చేస్తున్నావు, నన్ను అదే గర్ల్ ఫ్రెండ్ ఇట్లా మాట్లాడతావు. నేను కూడా అంటా చాలాసార్లు మా వారితో అదే మాట. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ మీద ఉండే అట్రాక్షన్, అది అట్రాక్షన్ భార్యగా అయిపోయిన తర్వాత ఉండదు. భార్య ఇంట్లో కుక్క పిల్ల గొలుసు కట్టేసిన కుక్క పిల్ల లాంటిది. ఇది దూ అంటే చాలు ఒప్పుకుంటూ వచ్చేస్తుంది. అలాగే నువ్వు 2 మాటలు మాట్లాడితే చాలా ఐస్ అయిపోతావు. గర్ల్ ఫ్రెండ్ నీది ఐస్ చేసుకోవాలి నేను. నువ్వు ఆటోమేటిక్గా అయిపోతావు. అంచేత గర్ల్ ఫ్రెండ్ వేరు, భార్య వేరు. ఆ రెండు ఒకటి కాదు. మనిషి నువ్వు ఒకటి కావచ్చు, కానీ ఆయన దగ్గర గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఉండే అట్రాక్షను,
ఆ ఇన్ఫెక్షన్ భార్య అయిన తర్వాత ఉంటుంది అనుకోకూడదు. ఇది పర్మనెంట్, ఇది ఎక్కడికి పోదు. అదైతే పోతుంది. దానికి తేడా వచ్చింది అనుకో, ఇంకో బాయ్ ఫ్రెండ్ని పట్టుకుంటుంది. నన్ను మిస్ చేసుకుంటానేమో ఆ అమ్మాయిననే భయం ఉంటుంది. ఇప్పుడు భయం లేదు, పెళ్ళి అయిపోయింది కదా, అంచేత భయపడరు. అయితే ఆ విషయాన్ని మనం డైజెస్ట్ చేసుకోగలిగితే, గర్ల్ ఫ్రెండ్ వేరు, గర్ల్ ఫ్రెండ్ వేరు, భార్య వేరు, నేను భార్యని, అప్పుడున్నట్టుగా ఇప్పుడు ఉండలేడు అన్న సంగతిని మనం డైజెస్ట్ చేసుకోగలిగితే మనకు అంత బాధ కలగదు, అంత ఫ్రస్ట్రేషన్ రాదు. అప్పుడు అలా మాట్లాడాడు, ఇప్పుడు ఇలా సినిమాకి తీసుకెళ్ళాడంటే వాడికి ప్రైవసీ కావాలి అప్పుడు నీతో. కాబట్టి సినిమాకి వెళ్తే 3 గంటలు అమ్మ అయితే గడుపుతారని తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇంటికి వచ్చినా నువ్వు అడుగుంటున్నావు, నీకోసం సినిమాకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. అంచేత అది వేరు ఇది వేరమ్మా. ప్రధానంగా ఆడపిల్లలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 50 ఏళ్ల వాళ్ళైనా 30 ఏళ్ల వాళ్ళైనా గర్ల్ ఫ్రెండ్ భార్య ఒకటి కాదు. అందుకే చాలా మంది ఇప్పుడు పెళ్ళొద్దు అంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఎన్నేళ్ళైనా అది మెయింటైన్ అవుతుంది. అది నేను బాయ్ ఫ్రెండ్ గా అదే భార్యగా మారిపోతే ఆ థ్రిల్ ఉండదని. థ్రిల్ ప్రపంచంలో మాట్లాడుతుంటారు. ఇప్పుడు నీతో మాట్లాడితే నాకు థ్రిల్ లేదని. థ్రిల్ ఎలా ఉంటుంది? నేను గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఉంటుంది. మరి ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చేసి ఇప్పుడు నాతో థ్రిల్ రమ్మంటే ఎలా వస్తుంది? రాదు. దాన్ని నేను యాక్సెప్ట్ చేయగలగాలి, ఆయన కాదు యాక్సెప్ట్ చేయవలసింది నేను. ఆ నిజాన్ని మనం అంగీకరించలేక మనం కోపం తెచ్చుకుంటే ఏం లాభం? ఇందాక మీరు అన్నా చూసారా మేడం, భార్యకి భర్తే ప్రపంచం, అవును, భర్తకి నిజం, మాత్రం చాలా నిజం. అవియేషన్స్ ఉంటాయని చెప్పారు. నిజం, నిజం. ఎంతమంది భర్తలు అది తీసుకుంటున్నారు? గుర్తించరు, భర్తకి గుర్తించరు. భార్యకి భర్తే ప్రపంచం అనేది గుర్తించరు. ఒకవేళ గుర్తించినట్టు చెప్పరు. మేలిగో అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది, అది చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు నాకు ఇంత సేవ చేసావని ఏ భర్త భార్యతో అనడు. సేవ చేయడం దాని డ్యూటీ అన్నట్టు ఉంటాడు అంతే. తాను కప్పుతో కాఫీ అక్కడ పెట్టిన కాఫీ ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చినా నేను నీకు ఎన్ని చేస్తున్నా అంటాడు. అంటే తను చాలా ఎక్కువ చేస్తున్నా అన్న ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. నాకు సేవ చేయడం దాన్ని డ్యూటీ అన్నట్టు ఉంటారు. అది ఒకళ్ళకి డ్యూటీ కాదు, ఒకళ్ళకి అవకాశం కాదు. ఇద్దరికీ కూడా భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. అదేదో సినిమాలో వాడు చెప్పినట్టు భర్త కొంచెం ఎక్కువ సమానం అంటాడు, అలా ఉండదు. కాదు, ఇద్దరు ఈక్వలే. అయితే ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో, ఇచ్చి పుచ్చుకోవడంలో ఒక ఆనందం ఉంది. నీ చేత ఒక కప్పు కాఫీ ఇచ్చావనుకో, ఆవిడ బోల్డ్ ఆనందపడిపోతుంది. ఎప్పుడు ఆవిడే ఇస్తుంది కాబట్టి. ఒకరోజు తెచ్చివ్వు, నష్టం ఏం లేదు కదా, నీకు పెట్టుబడి దండగ ఏం లేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలి అనే మేలిగో తీసి పక్కన పెట్టి ఆవిడ సంతోషం కోసం కాస్త చిన్న పని చేస్తే ఆవిడ సంతోషిస్తుంది. ఎంతోమంది చెప్పుకుంటుంది, మా ఆయన ప్రతి ఆదివారం ఆయనే ఇస్తాడు నాకు కాఫీ అని చెప్పుకోవడంలో ఆవిడకొక ఆనందం. చిన్న చిన్న ఆనందాలు, పెట్టుబడి ₹1 ఖర్చు లేదు దానికి. అలాంటి చిన్న చిన్న ఆనందాలు భార్యకి ఇవ్వడంలో భర్త కూడా కృషి చేయాలి. అలాగే భర్త మనసు తెలుసుకొని ఆయనకి ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో తెలుసుకొని భార్య చేయాలి. ఈ రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్తో నడవాల్సిన బండ్లే కానీ ఒక ఎద్దు పోయి ఒక ఎద్దు అటుపోతే బండి ఎలా ముందుకు వెళ్తుంది? సంసారం అనేది ముందుకు వెళ్ళాలి కదా. తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవితం అనే పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు అని చెప్తాను నేను ఎప్పుడు. జీవితమే ఒక స్కూల్ అనుకుంటే అందులో వచ్చే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది, అది మనకు ఒక లెసన్ అనుకోవాలి. చాలామంది చేసే పని ఏంటంటే దాన్ని లెసన్గా యాక్సెప్ట్ చెయ్యం మనం. కానీ అది ఒక లెసన్ అనుకుంటే జీవితంలో ఎంతో ముందుకు వెళ్తాం. ఒక చెక్కు రాని దాన్ని ఈ రోజున ఇలా కూర్చొని నేను గడగడా మాట్లాడగలుగుతున్నానంటే జీవితం నాకు నేర్పిన పాఠాలు. దాన్ని నేను నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను లైఫ్లో. అలా చేసుకుంటే ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది, బ్రతకగలుగుతారు. అంతేకాకుండా నీకు ధైర్యం రావాలంటే, మాకు అంత ధైర్యం లేదు మేడం అంటారు. ధైర్యం అనేది పుట్టుకతో రాదు, అనుభవంతో వస్తుంది. ఒక చిన్న పని ధైర్యంగా చెయ్యి, అందులో సక్సెస్ వచ్చింది అనుకో, నీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అబ్బా నేను చేయగలిగాను, నేను సాధించాను అని. ఆ సాధించాననే గెలుపుంది, అది ఇంకొక పని చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. ఇంకో పని ఏదైనా వచ్చినప్పుడు నువ్వు ధైర్యం చేయి, ముందుకెళ్ళు. కిందసారి గెలవలా, ఇప్పుడు గెలుస్తావని. అది కూడా గెలిచావనుకో నీ కాన్ఫిడెన్స్ మరింత ఎక్కువ అవుతుంది. అక్కడి నుంచి నీకు గెలుపు అనేది ఒక బలహీనతగా అయిపోతుంది. ఏమైనా సరే నేను గెలిచి తీరాలి, సాధించి తీరాలి. అలా ఒక్కొక్కటే నువ్వు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళినాడు నీకు ఎదురే లేదు ప్రపంచంలో. నేను జీవితంలో నేర్చుకున్నది అదే, 10 మందికి చెప్పేది అదే. థ్యాంక్ యూ మ్యామ్. మంచిది.